ఎక్కడ నుండి వస్తున్నారు? నేను ప్రకాశం జిల్లా టంగుటూరు నుంచి వస్తున్నా. ఎలా ఫీల్ అవుతున్నారు మన విజయవాడలో ఇంత పెద్ద భారీ విగ్రహం అంబేద్కర్ గారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానన్న. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడా లేనిది ఇక్కడ జరిగింది కాబట్టి దానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకా దానికి సహకరించిన అందరూ మేధావులకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది చిన్నపిల్లలు చూసి చాలా ప్రేరేపిత అయ్యి ఉన్నత స్థాయికి వెళ్తారు కదా. సో దానివల్ల మీ పిల్లల్ని కూడా మరి ఇక్కడ నుండి ఇక్కడికి తీసుకొచ్చి జీవిత చరిత్ర తెలిసే విధంగా చూపించే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ మా పిల్లలకు కొంత తెలుసు, ఇంకా పూర్తిగా తెలియాలనే దాని దృక్పథం మీద తీసుకొచ్చడానికి కూడా ప్రయత్నం చేస్తాం. రాబోయే రోజుల్లో మంచి టూరిజం స్పాట్ కూడా అవుతుంది అంటున్నారు, వివిధ దేశాల నుంచి కూడా రానున్నారంటూ కూడా చెప్తున్నారు. అది ఎట్లా ఫీల్ అవుతుంది? అది విజయవాడ నగరం నడిబొడ్డున ఇంత పెద్ద స్థలంలో నిర్మించడం చాలా గొప్ప విషయం. మరి మంచి టూరిజం ప్లేస్ కూడా అవుతుంది. ప్రపంచంలో కూడా ఒక ఖ్యాతి ఏర్పడుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఇంత పెద్ద గొప్ప ఘనంగా నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అందరూ సహృద్భావంతో ఉంటారని భావిస్తున్నాం. ఇక్కడ ఇది చారిత్రక ఘట్టం అంటూ చెప్పుకొస్తున్నారు, కానీ 5 ఏళ్ల పాలనలో దళితులపై అన్యాయంగా దాడులు జరుగుతున్నాయంటూ టీడీపీ నాయకులు జరుగుతున్నాయి అంటున్నారు. మీరేం చెప్తారు? అవన్నీ అబద్ధాలని నేను అనుకుంటున్నా. ఎక్కడన్నా 1-6 జరిగితే వాళ్ళకి ఏదో ఇండివిజువల్ ఘర్షణలు ఉంటాయి, అంతేగాని పార్టీల పరంగా ఘర్షణలు అలాంటివి ఏమి ఉండవు. ఇట్లా టీడీపీ పాలనలో కారం చేడు అవి చాలా జరిగినాయి కదా, అలాంటివి అయితే ఈ 5 సంవత్సరాలు ఎక్కడా జరగల. వాళ్ళు వ్యక్తిగత కక్షలతో వాళ్ళు ఎవరు కొట్టుకొని ఉండొచ్చు, అవి కోర్టులు కేసులు దాకా పోయి ఉండొచ్చు. కానీ ఈ గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్లో ఉన్న కులవాదులు ఇలాంటి వాళ్ళు మాత్రం ప్రేరేపిస్తే జరిగిన గొడవలు మాత్రం కాదయ్యి. ఓకే, ఇన్ని వందల కోట్లు వెచ్చించి ఇంత భారీ విగ్రహం నిర్మించడం సమంజసమే అంటారా? మీకు పాయింట్ అంటే సమంజసం అంటే ఇప్పుడు ఆయన ఒక భారత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అధినేత, ఆయనకు ఇవ్వటం అనేది సమంజసమే. ఇప్పుడు గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి దాదాపు 3,000 కోట్ల పైనే ఆయన కట్టించారు భారీ విగ్రహం. మరి దాంతో చూసుకుంటే ఇది కొద్ది అమౌంటే కదా, రాష్ట్ర స్థాయిలో ఇది పెద్ద అమౌంటే, కానీ దాంతో పోల్చుకుంటే ఇది సమంజసమే. ఇది ఇందులో దుర్వినియోగం ఏం లేదు, అంతవరకు నేను అభిప్రాయపడు. సమాజానికి న్యాయం అన్నట్టు, నిజం సమాజం మంచిది కోరినట్టు ఈ విగ్రహం కరెక్టే అంటారా? మంచిదే, కరెక్టేనండి. ఏం చెప్పదలుచుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి? స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ యొక్క విగ్రహావిష్కరణ జరుగుతుంది, జాతికి అంకితంగా ఉంది. సాంఘిక న్యాయం ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ధన్యవాదాలు. ఎక్కడ నుండి? మాది తెనాలి, ఆంధ్రప్రదేశ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటెంట్ అంబేద్కర్ ప్రోగ్రామ్ డైరెక్టర్ని ఏపీకి, ప్లస్ ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ సెక్రటరీ ఇన్ గురుకులాస్. డాక్టర్ దాసరి ప్రభాకర్ రావు. మరి చెప్పండి, ఇంత భారీ విగ్రహం ఈరోజు భారీ విగ్రహం మాకు ఒక స్వర్గలోకంలా కనిపిస్తుంది. ఇది విగ్రహం అంటే మహాశిల్పం, సామాజిక న్యాయానికి నిలువెత్తు అద్దం. సామాజిక న్యాయానికి నిలువెత్తు ఒక అద్దం, ఒక ప్రతిరూపం, ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల వారికి ఆనాడు విపి సింగ్ భారతదేశ ప్రధానమంత్రి ఉన్నప్పుడు భారతరత్న అనే డాక్టర్ ఇచ్చారు, ఒక మంచి అవార్డు ఇచ్చారు. ఈపీ సింగ్ తర్వాత మాకు కనిపించినటువంటి రాజకీయ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గారే బడుగు బలహీన వర్గాల పక్షాన మాకు ఒక సాధికారిత, ఎంపవర్మెంట్ సాధించడానికి ఆయన పూనుకున్నటువంటి ఆలోచన విధానం మా బడుగు బలహీన వర్గాల వారికి ఒక మార్గదర్శకంగా ఆయన అడుగుజాడలు నడవమని, ఆయన జ్ఞానాన్ని సంపాదించుకోమని, భారత రాజ్యాంగాన్ని అణువున పుణికిపుచ్చుకోమని, మత రాజకీయాలు కాదు సామాజిక రాజకీయాలు చేయండి, రాజకీయపరమైనటువంటి ఆలోచనలో నడవండి అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో మమ్మల్ని నడిపించడానికి నడిబొడ్డున, ఇది విజయవాడ నడిబొడ్డు అంటే ఒకప్పుడు జమీందారుల యొక్క అడ్డ, ఈ రోజున బడుగు బలహీన వర్గాల వారి అడ్డగా తీర్చిదిద్దినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మేము జన్మజన్మలా రుణపడి ఉంటాం. ఈ యొక్క మహాశిల్పం తలమానికంగా ఉంది రాష్ట్రానికి, తలమానికంగా దేశానికే తలమానికం ఇది. ఎందుకంటే మోడీ గారు కనుక నర్మదా నది ఒడ్డున పటేల్ విగ్రహం ఎలా ఏర్పాటు చేశారో, భారత పార్లమెంటు దగ్గర ఇలాంటి విగ్రహాన్ని పెట్టుంటే మోడీ గారు ప్రధానమంత్రిగా ఈపీ సింగ్ గారికి ఎంత
వాల్యూ వచ్చిందో, ఎంత విలువ వచ్చిందో ఈపీ సింగ్ తర్వాత భారత ప్రధానుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం కలిగిన వాళ్ళు మాకు కనిపించలా. ఆయన తర్వాత మాకు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే కనిపించారు. నమస్కారం అండి. జై భీమ్. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పసితనం నుండి చదువుకునేందుకు పడ్డ కష్టాలు అగచాట్లు అసలు ఆయన కళ్ళ కట్టినట్టు కనుక అందరికి చూపిస్తే ఈ రోజున ఈ రాష్ట్రం కానీ ఈ దేశం కానీ ఇలా ఉండదు. ఆయన పేరుని ఎక్కడికక్కడ అణిచివేసే ప్రయత్నంలోనే ఉన్నారు తప్ప ఇలాగా ఒక భారీ విగ్రహం ఏర్పాటు చేసి ఆయన గురించి అందరికీ తెలియజేసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ కృషిని మేము పూర్తిగా అభినందిస్తున్నాం మనస్ఫూర్తిగా. ఇప్పుడు ఆయన్ని గౌరవించాలంటే కరెన్సీ నోట్ల మీద ఆయన బొమ్మ లేదు, ₹1 బిళ్ళ మీద ఒక చిన్న బొమ్మ వేసి అవి కూడా ఆపేశారు. మరి సినీ ఫీల్డ్ ఒక వర్గం నడుపుకుంటూ వచ్చింది. కోడలదిద్దిన కాపురం సినిమాలో నీ ధర్మం నీ సంఘం అనే ఒక పాట ఉంది, మంచి పాట, చాలా బాగుంటుంది. జాతీయ నాయకుల పేర్లు రాష్ట్ర నాయకుల పేర్లు ఉన్నాయి కానీ ఆ పాటలో అంబేద్కర్ గారి పేరు లేదు. అంటే ఆ కోడలదిద్దిన కాపురం సినిమా ఎన్నాళ్ళ క్రితం వచ్చింది. ఆ రోజుల్లోనే ఆయన మీద ఎంత కుట్ర జరిగిందో ఆ పాటలో ఆయన పేరు లేకుండా చేయటం. కాబట్టి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత భారీ విగ్రహాన్ని ఈ రాష్ట్రం నడిబొడ్డున పట్టణంలో, ఆయన ఎక్కడో నర్మదా నది ఒడ్డున పెట్టారేమో, ఈయన విజయవాడ నగరం నడిబొడ్డున పెట్టి ఇక్కడ దళితులకి ఒక ప్లాట్ఫారం, ఒక స్టాండ్ ఉందని చెప్పేసి నిరూపించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎక్కడి నుండి వస్తున్నారు? తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నామండి. ఉమ్మడి జిల్లాలు ఇది అన్నమయ్య డిస్ట్రిక్ట్, తిరుపతి డిస్ట్రిక్ట్ ప్లస్ చిత్తూరు డిస్ట్రిక్ట్. ఎంత దూరం నుండి వస్తున్నారు? ఎలా ఉంది అంబేద్కర్ విగ్రహం భారీ మహాశిల్పం చూడడానికి ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. 125 ఫీట్ ఆఫ్ విగ్రహమును, కాంస్య విగ్రహాన్ని మన విజయవాడ నడిబొడ్డున ఇందిరాగాంధీ స్టేడియంలో ప్రతిష్ఠించడం అనేది అద్భుతం. స్వరాజ్య మైదానంలో మరి మేమందరం కూడా అంబేద్కరిస్టులు. జై భీమ్. ఇన్ఫ్యాక్ట్ దాదాపుగా గత నెల రోజుల పాటు మన అంబేద్కర్ గారి విగ్రహాన్ని గురించి, ఆయన యొక్క కాన్స్టిట్యూషన్ గురించి, ఆయన చేసినటువంటి కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగాన్ని రచించిన విధానం కానివ్వండి, ఆయన హక్కులు కానీ, ప్రజలకు చెందాల్సిన హక్కులు బాధ్యతలు, వీటన్నిటి గురించి చాలా చక్కగా రాశారు. మరి అంబేద్కర్ గారికి ప్రపంచ దేశాల్లో చక్కటి ఖ్యాతి ఉంది. ఆయన ఐక్యూ లెవెల్స్ టాప్ మోస్ట్ అని వరల్డ్లోనే చాలామంది రికగ్నైజ్ చేశారు. అటువంటి అంబేద్కర్ గారు డ్రాఫ్టింగ్ కమిటీలో ఉంటూ ఆయన రాజ్యాంగాన్ని రచించి ప్రజలందరికీ కూడా ఆ ఫలాలు, రాజ్యాంగం యొక్క ఫలాలు ప్రతి ఒక్కరికి చేరాలనేదే ఆయన యొక్క తపన. అందులో భాగంగా బీసీ అయితేమి, బడుగు బలహీన వర్గాలైతేమి, ఎస్సీ ఎస్టీ అయితేమి, ఆదివాసీలు అయితేమి, ప్రతి ఒక్కరూ కూడా నిజమైనటువంటి స్వరాజ్యాన్ని పొందుకోవాలని గాంధీ గారు కోరుకున్నారు. అంతకు అదేవిధంగా అదే బాటలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా కోరుకున్నారు. ఈ యొక్క మహాశిల్పం ఉద్దేశం మొత్తము చూసుకున్నట్లే చాలామంది ప్రేరణ పొంది అటువంటి ఉన్నత స్థాయికి వెళ్ళాలి చిన్నారులు అయినా సరే అంటూ ఇది ఒక చారిత్రక ఘట్టంగా చూస్తున్నారు. కానీ ఇది రాజకీయ కోణంలో చూడవచ్చు అనుకోవచ్చా ఎట్లా? నిజానికి నేనైతే 2 రకాల వర్షన్స్ ఉన్నాయండి ఇక్కడ. ఒకటి రాజకీయము అనేది ఒకటి అనుకుంటారు కొంతమంది, ఇంకొకటి వచ్చేసి ఇదేంటంటే ఇంతకాలం తర్వాత ఇన్ని గవర్నమెంట్స్ మారిన తర్వాత, దాదాపు 70-75 ఇయర్స్ దాకా కూడా మారిన తర్వాత, మనకు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత మన భారతదేశంలో ప్రపంచ దేశాల్లో అంబేద్కర్ గారు అంటే ఎవరో చాలామందికి తెలుసు. లెసన్స్ కూడా పాతకాలంలో మేము చదివే రోజుల్లో 80స్లో ఆ టైంలో ఉండేటివి. అటు తర్వాత ఈ లెసన్స్ అన్నీ కూడా తీసేశారు రాను గవర్నమెంట్స్. అలా తీసేస్తూ అంబేద్కర్ అంటే ఎవరో తెలియనటువంటి పరిస్థితిలో యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు, ప్రపంచ దేశాలు అనేక, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇంకా లండన్, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు కూడా అంబేద్కర్ గారి యొక్క జ్ఞానాన్ని, ఆయన ఐక్యూ లెవెల్స్ని, ఆయన గొప్ప కాన్స్టిట్యూషన్ రచించినటువంటి రైటర్ అని, ఆయనకున్నటువంటి మేధాశక్తిని పొగుడుతూ అనేక దేశాల్లో కూడా లెసన్స్ పెట్టారు. అదేవిధంగా భారతదేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా, ప్రతి జిల్లాలో కూడా,
పిల్లలకి అందరికీ కూడా ఆ లెసన్స్ అంబేద్కర్ ఎవరు అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క కాన్స్టిట్యూషన్ గురించి కొంతకాలం మాట్లాడారు. ఆయన వర్ధంతి రోజు జయంతి రోజు మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ విజయవాడ నడిబొడ్డున నిర్మించినటువంటి 125 కాంస్య విగ్రహాన్ని చూసుకొని ఇందిరాగాంధీ స్టేడియంలో అబ్బా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఎంత అద్భుతంగా ఉంది, ఈ యొక్క ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్ దీన్ని ఇనిషియేట్ చేసుకుని దానికి నాంది పలికింది, అద్భుతమైనటువంటి స్థలాన్ని కేటాయించింది, పార్క్ ప్లేస్గా ఒక ఎంటర్టైన్మెంట్కి, తర్వాత అంబేద్కర్ యొక్క స్మృతివనంగా దాన్ని చిరస్మరణీయంగా పెట్టాలి మన ఆంధ్రదేశంలో అని వాళ్ళు పెట్టారు.